మీరు మాట్లా ధను అన్నా వందనాలు. సుందరన్న వందనాలు లైన్ లో అడుగు చెప్పు సుందన. మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయమా 20 వచ్చింది చెప్పు అన్నా. అన్నా 5:20 అన్నా వందనాలన్నా. వందనాలబ్బా. అన్నా సుందరాజులన్నా వందనాలు. అన్నా ఎక్కడుంటారన్నా? కంపాడు. కంపాడు ఎట్లా యమునూరుకి వెళ్ళానా? కంపాడు కర్నూలుకి వెళ్ళా. కర్నూలుకి 60 కిలోమీటర్. ఎమ్మినూరు గూడూరు, ఎమ్మినూరు కర్నూలు మధ్యలో ఉంటుందిలే. ఓహో ఓకే ఓకే అన్నా వందనాలు. మరి అన్నా డౌట్ చెప్పు సుమన్. ఏమన్నా అన్నా యాక్టివ్ ఉన్నారా లేదా? నా వందనాలు. మరి జపాన్ తీసుకున్నా నీ కొడుకునే సుమన. సుందన లైన్ లో జపాన్ తీసుకుందా? ఎక్కడన్నా తీసుకో. చెప్పు ఆయన రక్షణ చెప్పు. రక్షణ చెప్పు ఆయన చెప్పు. మొదటి రాసిన 5:21 మన సుందన చెప్పు. 5:20 చెప్పు. 5:21 20 అదే జపాన్ చదవమంటా ఉంటూ లైన్ తీసుకుని చెప్పాలని. అన్నా నువ్వు డల్ గా మాట్లాడుతున్నావు జయపాలన్నా. డల్గా మాట్లాడతావు. నువ్వు 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 చదువువాడా? అట్లా కాదన్నా. అన్నా హలో ఉందండి అన్న. అట్లా కాదన్నా. నేనేమంటా అంటే నువ్వు చెప్పిందాక చదివేది కాదు. దేవుని జ్ఞానము మంచి బాగా చెప్తాడంటే నేను ఏదైనా క్వశ్చన్ వేస్తాను, మీరు చెప్పండి అన్నా. మరి అదే చదువన్నా. నువ్వు చెప్పిన వచ్చినా కాదు నేను చెప్పేది. నేను ఒక క్వశ్చన్ వేస్తాను, దానికి ఆన్సర్ చెప్పండి, దానికి అర్థం చెప్పండి అన్నా. నాకు ఒక డౌట్ ఉంది. ఆ డౌట్ ఇస్తే ఇంకో డౌట్ ఇద్దరు మాట్లాడండి. హలో హలో ఆయన ఎత్తుడు జపాలు సుందరానితో నువ్వు మనం మాట్లాడదాం. అక్కడ ఏమంటాడంటే నువ్వు చెప్పండి సుందనా, నేను చెప్తా. చెప్పు. హలో ఆయన ఏమన్నాడు సార్ మాట్లాడతాడు. హలో హలో ఏమన్నా అంతసేపు వస్తావు? అట్లా కాదన్నా, నాకు డౌట్ ఉంది, నేను అడుగుదామని ఫోన్ లో లైన్ లోకి వచ్చాను నేను. హలో నువ్వు ఇప్పుడు అడుగుదనా? నాకు క్వశ్చన్ అడుగుదనా? అన్న యేసు క్రీస్తు ప్రభు చనిపోయిన తర్వాత 3వ దినంన లేచినాడని విశ్వాసం ఉంచాలనా, లేదంటే ఎవరైనా లేపినారని విశ్వాసం ఉంచాలనా? దానికి ఎవరిని ఇవ్వండి అన్న. ఎవరు ఆయన తన తండ్రి అయిన దేవుడే లేపినాడు. అపోస్తల కార్యములో 2:34 అన్నా. అదే విశ్వాసము తండ్రి దేవుడు లేపినాడని విశ్వాసం ఉంచాలనా, ఎట్లా ఆయన అంతగా ఆయన లేచినా మనం విశ్వాసం ఉంచాలనా? అది ఒక చిన్న డౌట్ నాకు. తండ్రి అయిన దేవుడు లేపినాడని విశ్వాసం ఉంచాలా? తండ్రి అయిన దేవుడు లేపినాడని విశ్వాసం ఉంచాలా? ఓకే, సంతోషము. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో యేసు ప్రభు దేవునికి పాఠం చేస్తాడు. అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నువ్వు పంపిన యేసు క్రీస్తుని ఎరిగితే నిత్య జీవం అని. మనం వారిద్దరిని ఏ విధంగా ఎరగాలి? అది కొంత డౌట్. అది ఏమన్నా వివరించండి అన్న. ఏమని ఎరిగితే మనకు నిత్య జీవం వస్తుంది? మరి తండ్రి అయిన దేవుని నమ్మప్ప, కుమారుడైన దేవుని లేపాడా తన శక్తి ద్వారా అని. మరి తండ్రి లేదంటే కొడుకు లేస్తాడా సమాధి నుండి? అట్లా కాదన్నా. అన్నా దానికి చెప్పండి, నిత్య జీవం ఎట్లా వస్తుంది? ఎరగమంటున్నాడు. ఏమని ఎరిగితే మనకు నిత్య జీవం వస్తుంది? దేవుడు పంపిన యేసుక్రీస్తుని ఎరిగితే నిత్య జీవం అంటున్నాడు. ఎట్లా నిత్య జీవం వస్తుంది? మరి ఇంకోటి ఎట్లా 2 నువ్వే అంటావు, మళ్ళా ఏమని సూచించాలంటావు? కాసుమన్నా ఆయన చెప్పే మాట జాగ్రత్త ఉందాము. తర్వాత నీకు తెలిస్తే రైట్ అని చెప్పు, తప్పు అని చెప్పు. అది ఆయన ఏం చెప్తాడు చూద్దాము.
చెప్పుడాను హలో చెప్పుడాను అదేనా యోహాను సువార్త 17:3 యేసు ప్రభు దేవునికి పాఠం చేస్తున్నాడు. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నువ్వు పంపిన యేసుక్రీస్తుని ఎరిగితే నిత్య జీవం అంటున్నాడు. వారిద్దరిని దేవుడు పంపిన యేసుక్రీస్తుని ఏమని ఎరిగితే మనకు నిత్య జీవం ఉంటది, ఎక్కడెక్కడ ఏ విధంగా ఎరగాలని వచ్చిన చూపండి అన్న అంటున్నా నేను. అట్లా మరి అదే వాక్యమే చెప్తుంది ఎవరే గాని అన్న ఆయన యేసుక్రీస్తుని ఒక్కని నమ్మినా నిత్య జీవం లేదు, తండ్రి అయిన దేవుని ఒక్కని నమ్మినా నిత్య జీవం లేదు, ఇద్దరిని తెలుసుకోవాలి అన్నాడు. ఆ ఇద్దరిని తెలుసుకోవాలని అర్థం అవుతుంది. ఆడ చదివిన దాంట్లో ఇద్దరిని తెలుసుకోవాలా, ఇద్దరిని ఎరగాలంటుంది. అది ఏమని ఎరగాల, ఎక్కడ రాయబడింది, ఏమని ఎరగాలనేది ఇప్పుడు క్వశ్చన్ అన్న, అవగాహన కోసము అన్న. ఓ మరి ఇంకా ఏమని ఎదిగినావంటే ఆయనని ఆయన కుమారుని ఇద్దరిని తెలుసలా, ఒక్కరిని తెలుసుకుంటే ఉండదు అన్న. అది అర్థం అవుతుంది అన్న, ఇద్దరిని ఎరగాలని అర్థం అవుతుంది. ఆ మాటల్నే ఏమని ఎరిగితే నిత్య జీవం వస్తుందని అడుగుతున్నాను. దానికి మీకు ఏదైనా దేవుడు బయలుపడితే, దేవుడు జ్ఞానం ఇచ్చి అది ఏమనుంటే 4 మాటలు చెప్పండి అన్న, తెలుసుకుంటాము. అట్లా మరి అదే మరి ఇప్పుడు ఆయనని యేసుక్రీస్తుని తండ్రి అయిన దేవుడు సమాధుడు లేపినాడని నమ్మయ్యా. నువ్వు ఎట్లా నమ్ముతావు? ఏం కథ ఏం లేదు. ఏమని ఎరగాల వాక్యం ద్వారా ఎరగాల. ఆ వాక్యమే ఏమని రాయబడింది, ఏమని ఎరగాల అదే చెప్తుంది నీకు. యోహాను 17:3 చెప్తుంది, తండ్రి అయిన దేవుడిని ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని ఎరగాలని ఆ వాక్యం చెప్తుంది. వారిద్దరిని ఎరగాలని ఆడ వాక్యం చెప్తుంది, కానీ ఏమని ఎరగాలనేది నాకు అర్థం కాలే. నాకు అది చెప్పండి అన్న అంటున్నట్ల. ఇద్దరిని ఎరగాలని అర్థం అవుతుంది. దేవుని ఎరగాల, దేవుని పంపిణీ ఇద్దరిని ఎరగాలని అర్థం అవుతుంది, కానీ ఏమని ఎరగాల ఆయన యేసుక్రీస్తు కూడా దేవుడే అని నమ్ము. యేసుక్రీస్తుక దేవుడే నమ్మాలా. మరి ఎక్కడ మనకి ఇట్లా వచ్చినా కనిపిస్తుందా యేసుక్రీస్తు దేవుడు అని నమ్మండి అని? మనకేమన్నా వచ్చినా కనిపిస్తుందా అన్న? వచ్చినా కనిపిస్తుందా? ఎక్కడన్నా రాయబడిందే మనకు ఆ విధంగా అంటున్నా, యేసుక్రీస్తు దేవుడు అని మీరు నమ్మండి, లేదంటే విశ్వాసం ఉంచండి అని అట్లా ఏమన్నా మనకు కనపడుతుందా అంటున్నా? ఉందా అంటున్నా, మనకు ప్రూఫ్ ఏమన్నా వచ్చా అట్లా? నీకు వాక్యం ద్వారా కావాలా? ఆ వాక్యం ద్వారానే కావాలన్నా, వాక్యం రాయబడిందే కావాలా అన్న? ఇప్పుడు ఒక్కరిని నమ్మనికే కాదని చెప్తుంది అది. అయ్యో నువ్వు అట్లా కాదన్నా అన్న, ఇద్దరిని నమ్మమని అదే నేను ఏమని అతని తండ్రి అని నమ్ము, ఇతను నీకు కుమారుడు అని నమ్ము. మరి ఇప్పుడు దేవుడు అని నమ్మాలంటివే నువ్వే. మరి అదే నేను ఏమంటే దేవుడు అని నమ్మాలని ఎక్కడన్నా మనకు రాయబడింది అంటున్నా నేను. అట్లా అడిగాను, నువ్వు చెప్పిన దానికి అడిగాను, ఉందా అంటున్నా. ఇప్పుడు పత్రిక 5:20 ఎట్లా రాయబడేది? ఆ దేవుడు యేసు ప్రభు దేవుడు నమ్మండి, విశ్వాసం ఉంచండి అని ఉందా? నువ్వు చదివితే కదా, నువ్వు అసలు చదవనే చదువు. నువ్వు చదువు పెద్ద మంచి తాత అన్న, నువ్వు చదువు, మధ్యాహ్నం చదువు ఒకసారి ఏముందో. అది యేసు ప్రభు దేవుడు నువ్వు కాదు, ఆయన చదువుతాలే మధ్య మంచి అన్న. యేసు ప్రభు దేవుడు మీరు నమ్మండి అని ఉంది, ఆడ చదువు ఒకసారి. 5:20 కదా? 5:20 చూడు. 5:20లోనే చూడు. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని ఎందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. మళ్ళా ఏమన్నా అంటే ఏం చెప్తావు? చెప్పాలి కదా, దేవుడు తెలిసినది, మీకు అవగాహన ఇచ్చినది, దేవుడు ఇచ్చిన ఆలోచన, పరిశుద్ధాత్మ ఇచ్చిన సాయాన్ని మీరు చెప్తేనే కదా తెలిసేది మళ్ళీ కడతలకు. మీ బాధ్యతనే కదా, పెద్దోళ్ళు కొంత అనుభవదారులు చెప్పాలా. మరి ఇక్కడ ఏముంది, యేసు ప్రభు దేవుడు మీరు నమ్మండి విశ్వసించండి అని ఉందే. ఆడ యోహాను 1 యోహాను 5:20 వచ్చినామా అది? మరి ఆడ అట్లుందే, దేవుని కుమారుడు అని ఉంది ఆడ.
ఆడ అట్లా దేవుడు అని లేదు కదా, యేసు ప్రభు దేవుడు, మీరు విశ్వాసం ఉంచండి అని ఉందా? అలా నిజమైన దేవుడని ఉంది, చివరిలో నీవు అలా లేదు అంటే నేను అయ్యో తండ్రి, ఆడ తండ్రి కుమారుడు ఉండేది, తండ్రి కుమారుడు వేరు వేరు కనిపిస్తుంది. నువ్వు అట్లా లింక్ పెట్టి మనసులను డైవర్ట్ చేస్తున్నావు, అది క్రమం కాదు కదా. యోహాను సువార్త 17:3 నువ్వు ఏదైనా వివరంగా ఉందంటే క్లారిటీ చూపి. యేసు ప్రభు క్లారిటీగా పాఠం చేస్తున్నాడు. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నువ్వు పంపిన యేసుక్రీస్తు ఎరుగుతే నిజమని. ఏమని ఎరగాల? దేవుడు అని ఎరగాలనా? దయ్యం అని ఎరగాలనా? దేవుని కుమారుడు అని ఎరగాల? మీరు వచనాలు చూపితే ఏదన్నా మేము బాగుపడిక మా ఆత్మ నశింపకుండా మేము రక్షింపడానికి మాకు ఒక అవగాహన ఉంటుంది. మీరు పెద్దలు చెప్పాలా, మీ బాధ్యత అది. తెలుసుకున్నడమే నిత్య జీవం అని ఉందా లేదా? ఏమని అలా తండ్రిని కుమారుని ఇద్దరిని తెలుసుకున్నాలని ఉందా లేదా? అయ్యో, ఇద్దరిని ఎరిగితే నిత్య జీవం అనింది. అది ఏమని ఎరగాల నీకు? అదే నేను క్వశ్చన్ అర్థం కావడం లే చెప్తే. ఒకరిని విడిగా నమ్మనిక వీలు లేదు, ఇద్దరు నమ్మాలి ఆనందా? అదే నేనేమో ఇద్దరిని నమ్ముతాము. సరేనా, ఉందనా? ఉందో నీ ఇష్టం. నిద్రపోతున్నావు ఇప్పుడు? నువ్వు ఎట్లా డల్గా మాట్లాడుతున్నావు? డల్లుగా అంటే నేనేం చెప్పాలా? గట్టిగా మాట్లాడాలా? దేవుని మాటలు గొప్ప మాటలు కదా అన్న, మీరు గట్టిగా చెప్పాలి కదా అంటున్నా నేను. అట్లా అనేది ఇష్టం ఉన్నట్లు నమ్మన్నా, ఏం చెప్పలేము. అట్లా ఎట్లా అవుతుంది? ఖచ్చితంగా మీరు పెద్దలు, మీకు అవగాహన కాడికి మీరు చెప్పాలా, మేము వినాలా. అట్లా సరే, ఇద్దరిని ఎరిగితే నిత్య జీవము, కానీ ఇద్దరిని ఏమని ఎరగాల అట్లా అనేది క్లారిటీ. ఇంకా ఏమన్నా వచ్చినాలంటే ఇంకా క్లారిటీగా చూసి పెట్టండి అన్న, ఓకేనా? ఏం లేవు, నిద్రపోలేదు, ఆసక్తి ఉందిరా, మంచిగా చెప్పినావులా అన్న. మరి అన్న కొడుకుని తీసుకుందాం లైన్లో అంటే తగలదు ఫోను. సరే అన్న, మరి ఉంటా మరి.